కథ లేదు, ఏం లేదు. ఆయన పార్టీ క్రమశిక్షణ గీత దాటిండు కాబట్టి ఉల్లంఘించాడు కాబట్టి పార్టీ నిబంధనల ప్రకారం షోకాజ్ నోటీస్ ఇస్తే ఆయన వివరణ ఇవ్వలేదు. వివరణ ఇవ్వకపోతే ఎంత పెద్ద నాయకుడైనా తప్పకుండా వారిపైన చర్యలు తీసుకుంటారు. గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఇట్లా మాట్లాడితే వారు పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీలో, వారికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వారు చెప్పుకునేది హద్దిస్తానని చెప్పుకున్నారు, వివరణ ఇచ్చుకున్నారు, అయిపోయింది. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి కూడా వారు కూడా పెద్ద నాయకులు, వాళ్ళు పెద్ద నాయకులైనా వాళ్ళు వివరణ చెప్పుకున్నారు హైకమాండ్తో, రాహుల్ గాంధీతోనో లేకపోతే మల్లికార్జున ఖర్గేతోనో చెప్పుకున్నారు, అంతా అయిపోయింది. మాలాంటి వాళ్ళకు కూడా గతంలో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కూడా మేము వివరణ ఇచ్చినాం. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్సీగా ఆయనకున్నది. అంటే వివరణ ఇవ్వలేదంటే ఒక లెక్కలేనితనం అంటే అర్థమైపోతుంది. అంటే ఆయన కావాలని చెప్పి విమర్శలు చేసుకుంటూ పార్టీ నుంచి బయటికి వెళ్ళాలంటే నేను సొంతగా వెళ్తే బాగోదు, కానీ పార్టీ ఏదో రకంగా నన్ను సస్పెండ్ చేసింది కాబట్టి నేను బయటికి పోయినా అలాంటి ముద్ర ఎంచుకొని మరి ఏం చేద్దాం అనుకుంటుండో, రాజకీయంగా ఏమైనా పలుకుబడి పెంచుకుందాం అనుకుంటుండో, మొత్తానికి ఆ విధంగా తను బయటికి పోవటానికే ఈ విధంగా అనేక మార్లు పార్టీ క్రమశిక్షణ గీతను ఉల్లంఘించడం జరిగింది. అంటే ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతుండు, బీసీల ఎజెండాతో ముందుకెళ్తుండు కాబట్టి పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పేది కొందరు. ఇంకోటి ఏంటంటే మన మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఎప్పుడైతే వచ్చారో మరి తుది నిర్ణయం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏది వాస్తవం, ఏం జరుగుతున్నారు? ఇప్పుడు బీసీల గురించి పార్టీ మాట్లాడుతుంది, వ్యక్తులు మాట్లాడరు. పార్టీలోని వ్యక్తులు, రాహుల్ గాంధీ గారు బీసీలకు న్యాయం చేయడం కోసమే కదా 42% కులగణన చేసింది. వాళ్ళ శాతం జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలనే కదా, రాజకీయంగా అవకాశాలు కల్పించాలనే కదా. నువ్వు మాట్లాడేది ఏంది? నువ్వు ఎవరి గురించి మాట్లాడు? గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడు, నిరుద్యోగుల గురించి మాట్లాడు. ఒకవేళ నిజంగానే కులగణన జరిగితే చింపేయడం ఏంటి? ప్రభుత్వం చేసినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణను కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చింపడం ఎట్లా చింపుతావు? అది క్షమించడం నేరం. కనుక తప్పులు ఏమన్నా ఉంటే పార్టీ అధిష్టానం చెప్పు, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు వారికి చెప్పు, లేకపోతే ఇన్ఛార్జి చెప్పు, లేదా ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలు, మల్లికార్జున ఖర్గేని కలు. అంతేగాని బాహాటంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులను, నిర్ణయాలను విమర్శించడానికి హక్కు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటా కాంగ్రెస్ పార్టీ పేరు మీద గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎట్లా బదనాం చేస్తావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చి కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేలా ఎట్లా మాట్లాడుతావు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకున్నది. సొంత పార్టీ నాయకులే, బీసీ నాయకులే ఇది మొత్తం కూడా తప్పులు తడక అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు దాంట్లో ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న దాని గురించి ప్రశ్నించడంలో తప్పే ఉంది. తప్పుల తడక అని చెప్పి సొంత పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుటుంబ సర్వే లేదా కులగణన రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా జరిగినది, కమిషన్ ద్వారా జరిగింది. తర్వాత సర్వేలో పాల్గొన్నటువంటి 3,5,5,3,5 లక్షల పైచులుకుంటే మళ్ళీ సర్వే చేశారు. దాదాపు అయినా మళ్ళీ 3,14,000 మంది ఆ సర్వేలో పాల్గొనలేదు. అంటే చేసినవా లేదా? కాంగ్రెస్ పార్టీ చెప్తే వింటది, ఏదైనా అన్యాయం జరిగిందంటే వింటది, సరి చేసుకునే ప్రయత్నం చేస్తా. అసలు ఏం జరగకుండానే నువ్వే కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి, అంటే నువ్వు బయటికి పోవటం కోసం, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కోసమే నువ్వు ఈ విధంగా మాట్లాడితే అది ఎంతవరకు దారితీసి అర్థమవుతుంది కదా, కావాలని కుట్రపూరితంగా చేస్తాడని. కాబట్టి మల్లన్న మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు బీసీలకు ఒక మహేష్ కుమార్ గౌడ్ని అధ్యక్షుడిని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా ఆయనే నాయకుడు, మాకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు, మిగతా మంత్రి మండలిలో అన్ని వర్గాలు ఉన్నాయి. తర్వాత దేశంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక దళితుడు. ఇట్లా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేసుకుంటా పోతుంటే, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు, ఇది జరిగింది అది జరిగింది అని కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం ఎందుకు? ఇంకోటి బహిరంగ సభ పెడితే ఒక కులాన్ని ఎందుకు దూషించాలా? తప్పు కదా అది కూడా. ఆర్ కృష్ణయ్య గారు నీకన్నా ముందే బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. వారు ఎన్నడూ కూడా అవతల వర్గాలని, ఎవరిని, ఏ కులాన్ని కూడా దూషించలేదు. మాకు కావాల్సింది ఇది, మా వాటా ఇది, మాకు రాజ్యాధికారం కావాలన్న తప్పు లేదు. అంతేగాని ఒకళ్ళని దూషించడంత వరకు సపోజ్ చెప్పండి. అది కూడా కాకుండా 3 రకాలుగా గ్రూప్ 1 పరీక్ష జరిగితే GO 29 ద్వారా వాస్తవంగా శాస్త్రీయబద్ధంగా 19 రాష్ట్రాలు అమలయ్యేటువంటి జీవోతో ఎగ్జామ్ పెట్టిన మనం దాన్ని కూడా తెలుసుకోకుండా మల్లన్న గారు విమర్శించడం జరిగింది. కాబట్టి ఈ రకరకాలుగా ఓపిక బట్టి ఎంతకాలం ఓపిక పడుతుంది? అందుకే కాంగ్రెస్ పార్టీలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కాబట్టి మల్లన్న గారు వివరణ ఇవ్వకపోవటం, తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల తన గోయి తనే దోకుండు, తన కూర్చున్న కొమ్మని తనే నరుక్కోండు. ఏమైతే కూర్చున్న కొమ్మని నరుక్కుంటే తన కింద పడతాం, అట్లా కింద పడిండు. ఇప్పుడు గతంలో బక్కా జడిసిన గారిని కానీ, మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ, ఇప్పుడు సొంత పార్టీ నాయకులు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని సస్పెండ్ చేయడం మరి ఏ విధంగా దారి తీయొచ్చు అంటారు? సొంత పార్టీ నాయకులు అంటే పార్టీ క్రమశిక్షణ. ఇప్పుడు ఆయన సీఎం గారికి వ్యతిరేకంగా 10 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు, పలుమార్లు మాట్లాడటం జరిగింది. పలుమార్లు మాట్లాడాడు కాబట్టి తప్పకుండా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆయన ఎస్సీ
ఈయన బీసీ ఇట్లుండదు, కులాల వారిగా చూడరు. పార్టీ కింద పార్టీ గొడుగు కింద పనిచేసేటప్పుడు పార్టీ గొడుగు కింద పనిచేసే వ్యక్తులు ఎవరైనా పార్టీ గీతం దాటారా లేదా చూస్తారు. అది ఎస్సీనా బీసీనా చూడరు. ఎవరైతే దాటారో వాళ్ళకి నోటీసులు వస్తాయి, అంతే కదా. బక్కా జడ్సన్ వివరణ ఇచ్చిండు, సంతృప్తి చెందలేదు. అదేవిధంగా ఈయన వివరణ ఇవ్వలేదు. మరి ఇవ్వకపోవడం అనేది ఏంది? అహంకారం కాదు అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏ వివరణ ఇవ్వలేదు కాబట్టి సస్పెండ్ చేసింది. ఇప్పుడు సస్పెండ్ చేసినంత మాత్రాన బక్కా జడ్సన్ కానీ మరి తిన్మర్మలన్ కానీ ఇప్పుడు వరకు అయితే పార్టీ మారలేదు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర పాలకుల మీద కొంచెం వ్యతిరేకత ఉంది. వాళ్ళు కొంచెం వేరేలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రశ్నిస్తున్నారు అంటే ఏం చెప్తారన్న? ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారంటే బయటికి పోయారు, వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు, పార్టీకి దూరం అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాదు ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా జరుగుతాయి. ఇక్కడ సొంత నిర్ణయాలు ఉండవు, పార్టీ అధిష్టానం వాళ్ళు. కాబట్టి ఇది CWC ఉంటుంది. కాబట్టి వాళ్ళ నిర్ణయాల మేరగా ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్టీ నడుస్తుంది. కానీ నాకు ఇష్టం వచ్చింది నాకు ఇది చేయి, నాకు కష్టం వచ్చింది నాకు అది చేయి అంటే కుదరదు ఇక్కడ. కాబట్టి ఇష్టం ఉంటే పార్టీలో ఉండాలి, లేకపోతే బయటికి పోయి మాట్లాడుకో. అంతేగాని పార్టీలో వండుకుంటూ పార్టీ పేరు మీద పదవులను అనిపిస్తూ పార్టీని తిడితే మాత్రం ఏ కార్యకర్త కూడా ఊరుకోడు. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బహిష్కరించింది, సస్పెండ్ చేసింది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇన్ఛార్జ్గా వచ్చిన ఆ రోజే ఇప్పుడు తిన్మర్ మల్లన్న సస్పెండ్ కావడం జరిగింది. మరి దాని వెనక ఏమన్నా చీకటి కోణం ఏమైనా ఉందంటే? చీకటి కోణం ఏముంది? అంతా బహిరంగతంగా చేసిన వాడు. నోటీస్ ఇవ్వడం బహిర్గతమే, ఆయన సస్పెండ్ చేయడం కూడా బహిర్గతమే. మీనాక్షి నటరాజన్ గారికి విషయం తెలవదు, వారు రాకముందు జరిగిన ప్రక్రియ ఇదంతా కూడా. వాళ్ళ దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు వారికి 12వ తారీఖు ఫిబ్రవరి 12 కల్లా ఆన్సర్ ఇవ్వమన్నా ఇవ్వలేదు, సమాధానం ఇవ్వలేదు. కాబట్టి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అదే టైంకి మీనాక్షి గారు వచ్చారు. కాబట్టి మీనాక్షి గారు వచ్చారు కాబట్టి ఇంకా కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఎవరైనా ఇంకా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ఎవరి మాట వినరు. పార్టీకి ఉల్లంఘిస్తే మాత్రం వెంటనే ఆమె అయితే చర్యలు వేగవంతంగా ఉంటాయి. ఇప్పుడు మరి ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి తిన్మర్ మల్లన్న మరి హెలికాప్టర్ మీద తిరిగిండు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు రాక ఎటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణటువంటి వ్యక్తిగా రావడం అయితే జరిగింది. అది కొంతమంది ఏమో నటన అంటున్నారు, కొంతమంది ఏమో వ్యక్తిగతం అంటున్నారు. మరి అసలు ఏ మెసేజ్ వచ్చిందని అన్నారు? నటన కాదండి, ఆమె నటన అంటే పురుగులు పడి చేస్తారు. ఆమె 1999 నుంచి 2002 వరకు NSA అధ్యక్షుడిగా ఉంటే మేము జిల్లాలో పనిచేసినాం. ఆమె కింద జిల్లా కార్యదర్శిగా ఉన్న ఖమ్మం జిల్లా. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆమె చాలా నిజాయితీ పర్రాలు, సాదాసీదా జీవితం ఆమెది. హంగులు ఆర్భాటాలు ఇవన్నీ ఉండవు. అందుకే ఆమె వ్యక్తిత్వం ఏందో మనకు కళ్ళ ముందు కనపడుతుంది. ఆమె ఎంత అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ఒకే రకంగా ఉంటారు వారు. పార్టీ అభివృద్ధి కోసమే వారు పనిచేస్తారు తప్ప ఈ ఆడంబరాలు, హంగులు, ఆర్భాటాలు, ఈ మంది మార్బరాలు నాకు నచ్చవు. పనిచేసే వాళ్ళని మాత్రం అవకాశం ఇస్తారు. అదే అంటున్నా, మీనాక్షి నటరాజన్ గారు ఎలక్షన్ ముందు కనుక అధ్యక్షురాలు వచ్చినట్లయితే 100% మా లాంటి వాళ్ళకి లాభం జరిగేది ఆ రోజు. ఇప్పుడు మరి మంత్రులు కూడా ఇప్పుడు ఈ 14 నెలల్లో మంత్రులు కూడా హెలికాప్టర్ మీద తిరగలేదు ఇప్పుడు వరకు అయితే. మరి తిన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ ఉండి మరి హెలికాప్టర్ మీద తిరిగిండు. మరి అంటే రాష్ట్ర నాయకులకు కానీ లేకుంటే ప్రజలకు కానీ ఎటువంటి మెసేజ్ పోయిందంట? ఇప్పుడు ఆయన ఆడంబరం కోసం తిరిగిండా, వాళ్ళు తిరుగుతున్నారు నేను తిరగాలని తిరిగిండా? అసలు హెలికాప్టర్ ఎవరు వాడతారు? ఒక 4-5 బహిరంగ సభలుండి రోడ్డు మార్గంలో వాటిని చేరుకోలేకపోతే గంట వ్యవధిలో హెలికాప్టర్ ద్వారా చేరుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో హెలికాప్టర్ వాడతారు. మరి తిన్మర్ మల్లన్న వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ 150 కిలోమీటర్లు. ఆయనది ఫార్చునర్ వాహనం. ఆ ఫార్చునర్ వాహనంలో అయితే సాయంత్రం పూట అయితే 1:30 కొట్టొచ్చు. మరి ఆయన హెలికాప్టర్ ఎందుకు వాడిండు? మరి అది ఆడంబరాలకు ఎచ్చుల కోసం వాడిండు. ఇవన్నీ మనకు అర్థమవుతుంది. నిజంగా అవసరం కొద్దీ వాడి తప్పులేదు. ఇప్పుడు బహిరంగ సభలు జరిగేటప్పుడు ఎన్నికల ప్రక్రియలో బహిరంగ సభలు జరుగుతాయి. అధిష్టానంగా నాయకత్వం కానీ ఏ నాయకత్వం ఏం చేస్తుంది? అన్ని సభల్ని రోడ్డు మార్గాల ద్వారా పోయి ప్రసంగించలేం కాబట్టి హెలికాప్టర్ లాంటివి వాడతాయి. మరి ఈయన ఎందుకు వాడిండో ఆయన అడగండి, నాకు సంబంధం లేదు.